సాధారణంగా మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడంతా చాలా ఖచ్చితంగా ఒక యంత్రంలా పనిచేస్తుందని ఆశిస్తాం కదా. అంటే ఒక ఎక్స్రే తీస్తే అందులో ఎముక విరిగిందో లేదో ఆ తెల్లటి గీత ద్వారా స్పష్టంగా కనిపిస్తుంది. డాక్టర్ దాన్ని చూపిస్తూ ఇదిగోండి ఇక్కడ విరిగింది అని చెప్పేస్తాడు. అవునండి, ఖచ్చితంగా. ఒక రకంగా చెప్పాలంటే అది చాలా క్లీన్గా ఉంటుంది, ఎటువంటి గందరగోళం ఉండదు. నిజమే. కంటికి కనిపించేదాన్ని వర్గీకరించడం లేదంటే ఖచ్చితంగా నిర్ధారించడం అనేది మనకు ఎప్పుడూ ఒక రకమైన భద్రతా భావాన్నిస్తుంది. ఇది విరిగింది, ఇది విరగలేదు అని స్పష్టంగా చెప్పగలగడం వైద్య రంగంలో సాధ్యమవుతుంది. రైట్. కానీ అదే ఖచ్చితత్వాన్ని మనం న్యాయ వ్యవస్థలో, ముఖ్యంగా ఒక న్యాయవాది నైతికత విషయంలో వెదకాలనుకుంటే అకస్మాత్తుగా ఆ ఎక్స్రే మిషన్ పనిచేయడం ఆగిపోతుంది అనిపిస్తోంది. అవును, అక్కడ విషయాలు అంత స్పష్టంగా ఉండవు. అదే కదా, న్యాయవాద వృత్తిలోని నైతికత అనే ప్రకృతి దృశ్యం చాలా సంక్లిష్టమైనది. నలుపు తెలుపుల మధ్య ఉండే ఎన్నో బూడిదరంబు ఛాయల్లా ఇది ఉంటుంది. ఈరోజు మన ఈ సమగ్ర విశ్లేషణలో మనం పరిశీలిస్తున్న రెక్స్ జ్యూరిస్ సోర్సెస్ కూడా ఖచ్చితంగా ఇదే అంశాన్ని స్పృశిస్తున్నాయి. వృత్తిపరమైన నైతికత అలాగే అకౌంటింగ్ విధానం అనేవి ఎంత సంక్లిష్టమైనవో ఈ పత్రాలు వివరిస్తున్నాయి. బార్ కౌన్సిల్ మాటల్లోనే చెప్పాలంటే ఒక న్యాయవాది కేవలం డబ్బు కోసం పనిచేసే వ్యక్తి కాదు, న్యాయస్థానానికి ఒక అధికారి. సరే, దీని గురించి కొంచెం విపులంగా మాట్లాడుకుందాం. తప్పకుండా. వాస్తవానికి ఆ బయట నుండి చూసేవారికి చట్టమంటే కేవలం సెక్షన్లు, నిబంధనలు అనిపిస్తుంది. కాని నైతికత విషయానికొస్తే ఇది ఖచ్చితమైన అస్పష్టతతో కూడిన ప్రయాణమని చెప్పొచ్చు. ఖచ్చితమైన అస్పష్టత, భలే చెప్పారు. అవునండి, ఎందుకంటే ఇక్కడ ప్రతి నిర్ణయం వెనుక ఒక నైతిక సంఘర్షణ ఉంటుంది. ఒక న్యాయవాది ప్రవర్తనపైనే మొత్తం న్యాయ నిర్వహణ వ్యవస్థ ఆధారపడి ఉంటుంది. మనమీరోజు విశ్లేషించబోయే ఈ సోర్సెస్ కేవలం విద్యార్థులు పరీక్షల కోసం చదువుకునే నిబంధనల జాబితా కాదు. ఇవి న్యాయ వ్యవస్థపై సమాజం పెట్టుకున్న నమ్మకానికి అసలైన పునాదులు. నిజమే. అయితే ఈ నియమాలు అసలు ఎక్కడి నుండి వచ్చాయో అర్థం చేసుకోవడానికి మనం ముందుగా చట్టపరమైన నేపథ్యమేమిటో చూద్దాం. అడ్వకేట్స్ చట్టం 1961 గురించి ఈ పత్రాలు ప్రముఖంగా ప్రస్తావించాయి. నా డౌట్ ఏంటంటే 1961కి ముందు భారతదేశంలో లాయర్లకు ఎలాంటి నియమాలు లేవా? అంటే అంతా ఎవరికిష్టం వచ్చినట్లు వారు చేసేవారా? అలాగని కాదండి, నియమాలు ఉన్నాయి. కానీ అప్పట్లో పరిస్థితి కొంచెం గందరగోళంగా ఉండేది. లీగల్ ప్రాక్టీషనర్స్ చట్టం 1879 అని, బార్ కౌన్సిల్స్ చట్టం 1926 అని, ఇలా రకరకాల చట్టాలు చెల్లాచెదురుగా ఉండేవి. యోహో, అంటే ఒక్కో దానికి ఒక్కో చట్టం అన్నమాట. అవును. పైగా ఒక్కో హైకోర్టుకు ఒక్కో రకమైన సొంత నిబంధనలు ఉండేవి. ఒక రాష్ట్రంలో తప్పుగా పరిగణించబడిన పని పక్క రాష్ట్రంలో మామూలు విషయంగా ఉండేది. అదైతే చాలా కన్ఫ్యూజన్ కదా. ఖచ్చితంగా. ఈ గందరగోళాన్ని తొలగించి దేశవ్యాప్తంగా ఉన్న న్యాయవాదులందరికీ ఒకే గొడుగు కింద ఒకే ఏకీకృత విధానాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతోనే పార్లమెంటు ఈ అడ్వకేట్స్ చట్టం 1961ని తీసుకొచ్చింది. ఇది వృత్తిని క్రమబద్ధీకరించింది. అర్థమైంది. అంటే అడ్వకేట్స్ చట్టం అనేది న్యాయవాదులకు ఒక రాజ్యాంగం లాంటిదైతే, బార్ కౌన్సిల్ నిబంధనలు మనం రోడ్డు మీద ఎలా నడవాలో చెప్పే ట్రాఫిక్ రూల్స్ లాంటివి అన్నమాట. చాలా సరైన పోలికి చెప్పారు. ట్రాఫిక్ రూల్స్ లాంటివే. రైట్. ఇందులో 2 సెక్షన్లు, సెక్షన్ 35 మరియు సెక్షన్ 36 చాలా కీలకమైనవని సోర్సెస్ చెప్తున్నాయి కదా. అసలు వాటి వెనుకున్న ఉద్దేశమేమిటి? ఈ 2 సెక్షన్లు జవాబుదారీతనాన్ని నిర్ధారించే యంత్రాంగాలు అని చెప్పొచ్చు. ఉదాహరణకు సెక్షన్ 35 తీసుకోండి. ఇది ఒక న్యాయవాది వృత్తిపరమైన దుష్ప్రవర్తనకు పాల్పడితే రాష్ట్ర బార్ కౌన్సిల్ యొక్క క్రమశిక్షణా కమిటీ ఎలాంటి శిక్షలు విధించాలో వివరిస్తుంది. అంటే తప్పు జరిగినప్పుడు స్థానికంగా విచారణ జరిగేలా చూస్తుందన్నమాట. అవునండి. ఇక సెక్షన్ 36 అనేది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకున్న అధికారాలను వివరిస్తుంది. రాష్ట్ర స్థాయి నిర్ణయాలపై అప్పీళ్లను స్వీకరించడం లేదా అత్యంత తీవ్రమైన ఫిర్యాదులు నేరుగా విచారించడం లాంటివి ఇందులో ఉంటాయి. చాలా ఆర్గనైజ్డ్గా ఉంది. ఇంకొక విషయం, 1975 నాటి బార్ కౌన్సిల్ నిబంధనల గురించి చదువుతున్నప్పుడు నాకు చాప్టర్ 2లోని ఒక రూల్ చాలా ఆశ్చర్యం కలిగించింది. ఏ రూల్ అండి అది? కోర్టు పట్ల ఒక న్యాయవాది ఎలా ఉండాలో చెబుతూ రూల్ 1 నుండి 4 వరకు కొన్ని విషయాలు చెప్పారు. అందులో న్యాయమూర్తితో రహస్యంగా మాట్లాడకూడదని స్పష్టంగా ఉంది.
ఆహా, అది అర్థం చేసుకోవచ్చు. కాని కోర్టు ప్రాంగణం బయట పబ్లిక్ ప్రదేశాలలో లాయర్ గౌన్లు ధరించకూడదని ప్రత్యేకంగా నిషేధించారు. అవును, రూల్ 4 అది. నా ప్రశ్న ఏంటంటే, ఒకవేళ నేను కష్టపడి లా డిగ్రీ సాధించి గౌను సొంతం చేసుకుంటే బయట ఎక్కడైనా వేసుకుని తిరిగితే తప్పేంటి? దానివల్ల కోర్టుకొచ్చే నష్టమేమిటి? పైకి చూస్తే ఇది కేవలం డ్రెస్ కోడ్కి సంబంధించిన విషయంగా అనిపిస్తుంది కదా. అవును, నా బట్టలు నా ఇష్టం అనుకోవచ్చు గదా. కానీ దీని వెనక ఒక బలమైన అధికార యంత్రాంగం ఉందండి. న్యాయవాది ధరించే ఆ నలుపు రంగు కోటు మరియు గౌను అనేది న్యాయస్థానం పట్ల గౌరవానికి ప్రతీక. ఆ దుస్తులు ధరించిన వ్యక్తికి సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు, అలాగే కొంత భయం కూడా ఉంటాయి. రైట్. చూస్తే ఒక రకమైన రెస్పెక్ట్ వస్తుంది. ఖచ్చితంగా. ఒకవేళ ఆ గౌను వేసుకుని పబ్లిక్ ప్రదేశాలలో, ఉదాహరణకు ఒక భూ వివాదం ఉన్న ప్రదేశానికి వెళ్లారనుకోండి, ఆ దుస్తులు సామాన్య ప్రజలను లేదా పోలీసులను సైతం ప్రభావితం చేసే లేదా భయపెట్టే సాధనంగా మారిపోతాయి. ఓహో, అంటే అధికారాన్ని చూపించడానికి వాడుకోవచ్చు అంటారా? అదే కదా సమస్య. ఆ గౌనుకున్న అధికారమంతా కోర్టు గది లోపల ఒక జడ్జి పర్యవేక్షణలో ఉన్నప్పుడు మాత్రమే చెల్లుబాటవుతుంది. దాన్ని బయట ప్రదర్శించడమంటే కోర్టిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయడమే. వావ్. అంటే ఆ దుస్తులు ఒక బాధ్యతకు చిహ్నం, బయట వాడుకోవడానికి ఒక ఆయుధం కాదనమాట. చాలా ఆసక్తికరమైన పాయింట్ ఇది. అవునండి. సరే, మనం ఇందాక ట్రాఫిక్ రూల్స్ గురించి మాట్లాడుకున్నాం గదా. సోర్సెస్లో ఇంకొక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. వృత్తిపరమైన ప్రయాణంలో న్యాయవాదులు ఎక్కువగా ప్రమాదంలో పడేది కోర్టు గదిలో కాదు, ఆహా, ఆర్థిక వ్యవహారాల దగ్గరే అట. నిజమే, చాలా ఫిర్యాదులక్కడే వస్తుంటాయి. ఈ అకౌంటింగ్ విధానం అనేది ఇంత కఠినంగా ఎందుకుండాలి? ఎందుకంటే అక్కడ క్లయింట్ డబ్బు ఉంటుంది కాబట్టి. బార్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం ఆ అకౌంట్స్ నిర్వహణ అనేది కేవలం ఒక గణాంకాల విషయం కాదు. ఇది క్లయింట్కి మరియు న్యాయవాదికి మధ్య ఉన్న విశ్వాసపూరితమైన బాధ్యత. ఆంగ్లంలో దీనిని ఫ్యూడిషరీ రెస్పాన్సిబిలిటీ అంటారు. ఈ ఫ్యూడిషరీ రెస్పాన్సిబిలిటీ అంటే మామూలుగా మనం బ్యాంకులో డబ్బులు దాచుకున్నట్లేనా? కాదండి, రెండిటికీ చాలా తేడా ఉంది. ఒక బ్యాంకులో మీరు డబ్బు డిపాజిట్ చేస్తే బ్యాంక్ ఆ డబ్బును వేరే వాళ్లకు అప్పుగా ఇవ్వచ్చు. ఒకవేళ బ్యాంకు దివాలా తీస్తే మీ డబ్బు పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అవును. కానీ ఒక న్యాయవాది దగ్గర క్లయింట్ ఇచ్చే డబ్బు, అది కోర్టు ఫీజుల కోసమైనా లేదా అడ్వాన్స్ కోసమైనా సరే, అది ఒక పవిత్రమైన నమ్మకంతో ఇవ్వబడుతుంది. లాయర్ ఆ డబ్బుకు ధర్మకర్త మాత్రమే. ఓహో, కేవలం ట్రస్టీలాగా అన్నమాట. ఖచ్చితంగా. అందుకే న్యాయవాది సొంత ఖాతా, క్లయింట్ ఖాతా విడివిడిగా ఉండాలి. ఆ డబ్బుతో లాయర్ తన వ్యక్తిగత ఖర్చులు చూసుకోకూడదు. ఫీజుల రిజిస్టర్, రసీదు పుస్తకం, లెడ్జర్ అన్నీ విడివిడిగా నిర్వహించాలి. క్లయింట్ అడిగిన వెంటనే ఏ రూపాయి ఎక్కడికి వెళ్ళిందో లెక్క చూపించగలగాలి. అర్థమైంది. అయితే ఆర్థిక నియమాల విషయంలో నాకు మరో సందేహం ఉంది. మనం చాలా తెలుగు సినిమాల్లో చూస్తుంటాం కదా. అవును, చెప్పండి. ఒక హీరో పేదవాడి దగ్గరకు వెళ్లి, నీ దగ్గర డబ్బుల్లేవా, పర్వాలేదు, నీ తరపున నేను వాదిస్తాను, కేసు గెలిస్తేనే నాకు ఫీజివ్వు, లేదా మనం గెలిచిన ఆస్తిలో సగం తీసుకుంటాను అని డైలాగ్ చెప్తాడు. అవును, చాలా సినిమాల్లో చూశాం. తెరమీద అది చాలా హీరోయిజంగా అనిపిస్తోంది, పేదలకు సాయం చేసినట్లుంటుంది. కానీ బార్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం, ముఖ్యంగా రూల్ 20 ప్రకారం కంటింజెన్సీ ఫీజులు అనేది చట్ట విరుద్ధమని పత్రాలు చెప్తున్నాయి. ఇది ఎందుకు నిషిద్ధం? పేదలకు సాయం చేయొచ్చు కదా. తెరమీద ఆ డైలాగ్ వినడానికి బాగానే ఉంటుంది, కానీ వాస్తవంలో దీనివల్ల న్యాయ వ్యవస్థే ప్రమాదంలో పడుతోందండి. ఒకసారి ఆలోచించండి. ఒకవేళ కేసు గెలిస్తేనే ఫీజొస్తుంది లేదా ఆస్తిలో వాటా వస్తుంది అనే ఒప్పందం కుదుర్చుకుంటే అప్పుడు న్యాయవాడి పరిస్థితి ఏమవుతుంది? వారు ఆ కేసులో ఒక స్వతంత్ర ప్రతినిధిగా కాకుండా వారే ఒక వాటాదారుడిగా మారిపోతారు కదా. ఒక్క నిమిషం. అవును కదా. అప్పుడు ఎలాగైనా సరే కేసు గెలవాలన్న ఒక రకమైన వ్యక్తిగత ఆసక్తి వచ్చేస్తుంది. ఖచ్చితంగా. ఎప్పుడైతే ఆ వ్యక్తిగత ఆసక్తి వస్తుందో, లక్షల రూపాయల ఆస్తిపై కన్ను పడుతుందో, అప్పుడు గెలవడం కోసం ఎలాంటి తప్పులైనా చేసే ప్రమాదం పెరుగుతోంది. అంటే తప్పుడు సాక్ష్యాలు సృష్టించడం లాంటివే అన్నమాట. అవును. తప్పుడు సాక్ష్యాలను తీసుకురావడం, డాక్యుమెంట్లు ఫోర్జరీ చేయడం, లేదా ఎదుటి సాక్షులను బెదిరించడం లాంటివి జరగవచ్చు. ఒక న్యాయవాది కోర్టులో న్యాయానికి మంత్రిలాంటివాడు. నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన వ్యక్తి ఇలా కేసులో భాగస్వామి అయితే ఆ నిష్పాక్షికత పూర్తిగా దెబ్బతింటుంది. ఇది చాలా లాజికల్గా ఉంది. ఇప్పుడు నాకు అర్థమవుతోంది ఆ రూల్ వెనుక ఉన్న మెకానిజం ఏమిటో. ఇన్ని నియమాలను,
ఆర్థికపరమైన నిబంధనలను గుర్తుంచుకోవడం జూనియర్లకు కష్టం కాబట్టి బార్ పరీక్షలు రాసే విద్యార్థులకు సోర్సెస్లో ఒక అద్భుతమైన షార్ట్కట్ ఉంది. అవే ఈ 7 మూల స్తంభాలు. అవును, 7 కార్డినల్ పిల్లర్స్ అంటారు వాటిని. ఈ 7 స్తంభాలను మనం ఒక సూపర్ హీరో కోడ్ అనుకుందాం. ఒక సూపర్ హీరో పౌరులను కాపాడాలి, కానీ ఆ క్రమంలో మొత్తం నగరాన్ని నాశనం చేయకూడదు. అలాగే న్యాయవాది క్లయింట్ను కాపాడాలి, కానీ న్యాయ వ్యవస్థను తప్పుదారి పట్టించకూడదు. ఈ 7 స్తంభాలను అసలు ఒకదానితో ఒకటి ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఈ 7 స్తంభాలను మనం విడివిడిగా కాకుండా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న బాధ్యతలుగా చూడాలండి. ఒకసారి క్లుప్తంగా వాటిని చూద్దాం. మొదటిది న్యాయస్థానం పట్ల బాధ్యత, రెండవది క్లయింట్ పట్ల బాధ్యత. ఈ రెండూ అత్యంత కీలకమైనవి. రైట్. మూడవది ప్రత్యర్థి పట్ల, నాల్గవది సహోద్యోగుల పట్ల బాధ్యత. అంటే తోటి లాయర్ల క్లయింట్లను లాక్కోకపోవటం, ఎదుటి పార్టీతో వారి లాయర్కు తెలియకుండా నేరుగా మాట్లాడకపోవటం లాంటివి ఇందులో వస్తాయి. ఓకే, ప్రొఫెషనల్ ఎటికెట్ అన్నమాట. అవును. ఇక ఐదవది సమాజం పట్ల బాధ్యత, అంటే ఉచిత న్యాయ సేవలు అందించటం. ఆరవది వృత్తి గౌరవాన్ని కాపాడటం. ఏడవది రాజ్యాంగాన్ని కాపాడటం. ఈ పాయింట్ దగ్గర నేనొక వాదన తీసుకురావాలనుకుంటున్నా. ఇక్కడ అసలు ఫన్ మొదలవుతుంది. అడగండి. మొదటి 2 స్తంభాలు తీసుకుందాం, కోర్టు పట్ల బాధ్యత మరియు క్లయింట్ పట్ల బాధ్యత. ఒకవేళ నేనొక న్యాయవాదిని అనుకుందాం. నా క్లయింట్ కేసు ఓడిపోయేంత బలమైన ఒక పాత సుప్రీంకోర్టు తీర్పు నాకు తెలుసు. ఎదుటి లాయర్కు అది తెలియదు. ఆ కేసు చూస్తున్న జడ్జికి కూడా ఆ క్షణానది గుర్తులేదు. అప్పుడు నా క్లయింట్ను కాపాడుకోవడం కోసం నేను ఆ విషయాన్ని దాచిపెట్టాలా, లేదా నా క్లయింట్కు నష్టం జరుగుతుందని తెలిసినా ఆ తీర్పు గురించి జడ్జికి చెప్పాలా? నా మొదటి బాధ్యత ఎవరికి? చట్టం దృష్టిలో మీ మొదటి బాధ్యత ఎప్పుడూ కోర్టుకే ఉంటుందండి. మీరు అడిగిన పరిస్థితిలో సుప్రీంకోర్టు తీర్పును మీరు ఖచ్చితంగా జడ్జి దృష్టికి తీసుకురావాలి. వెయిట్, అలా చెబితే నా క్లయింట్కు నేను ద్రోహం చేసినట్లు కాదా? నేను వాళ్ల దగ్గరే ఫీజు తీసుకున్నాను కదా? కాదండి. ఎందుకంటే క్లయింట్ పట్ల మీ బాధ్యత అనేది చట్టం పరిధిలో మాత్రమే ఉంటుంది. వాస్తవాలను దాచడం లేదా కోర్టుకు తెలిసి తప్పుడు సమాచారం ఇవ్వడమనేది న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించడమే అవుతుంది. అంటే నాకేది తెలిస్తే అది చెప్పేయాలన్నమాట. మీకు తెలిసిన బైండింగ్ తీర్పును కోర్టు ముందు ఉంచడం మీ విధి. దాని ఆధారంగా క్లయింట్ కేసు ఓడిపోయినా సరే అది నైతిక వైఫల్యం కాదు, అది న్యాయ వ్యవస్థ పట్ల మీ విధేయత. ఇక్కడే మనకు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 126 కింద ఉండే క్లయింట్ గోప్యత కూడా వస్తుంది. రైట్, కాన్ఫిడెన్షియాలిటీ. అవును, క్లయింట్ మీతో చెప్పిన రహస్యాలను బయటపెట్టకూడదు. దాని చట్టం రక్షిస్తుంది, కాని చట్టపరమైన వాస్తవాలను కోర్టుకు ఖచ్చితంగా చెప్పాలి. ఇవి రెండు వేరువేరు విషయాలు. వాహ్, ఇది నిజంగా బూడిద రంగు ఛాయల్లో నడవటం లాంటిదే. మరి సూపర్ హీరో కోడ్లు ఉల్లంఘిస్తే ఏమవుతుంది? ఇక్కడే మనం సెక్షన్ 35 కింద శిక్షలను మరియు ఈ సోర్సెస్లో ఉన్న కొన్ని చారిత్రాత్మక తీర్పులను చూడాలి. అవును, ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్స్. బార్ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారికి ఇదొక మంచి ర్యాపిడ్ రివిజన్లా ఉంటుంది. ముందుగా వీసీ రంగదురై వర్సెస్ డి గోపాలన్ కేస్. ఇందులో ఒక లాయర్ తాను వ్యక్తిగత జీవితంలో చేసిన తప్పులకు శిక్ష అనుభవించాడు. కానీ ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే, చెప్పండి. ఒక వ్యక్తి తనింట్లో మంచివాడు కాకపోవచ్చు, లేదా బయటెక్కడో అప్పులు చేసుండొచ్చు, కాని కోర్టులో అద్భుతమైన లాయర్ అయి ఉండొచ్చు కదా. వ్యక్తిగత జీవితంలో చేసిన పొరపాట్లకు ఒక లాయర్ ఉద్యోగాన్ని తీసేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? వృత్తి వేరు, వ్యక్తిగత జీవితం వేరు కదా. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కో లేదా ఒక అకౌంటెంట్కో మీరు చెప్పే లాజిక్ వర్తిస్తుందేమో, కానీ న్యాయవాద వృత్తి ఒక సాధారణ ఉద్యోగం కాదండి. సుప్రీంకోర్టు ఈ కేసులో స్పష్టం చేసింది ఏమిటంటే, సమాజం న్యాయవాదులను న్యాయానికి ప్రతినిధులుగా చూస్తుంది. ఒక వ్యక్తి తన సొంత పనుల్లోనే మోసపూరితంగా లేదా అనైతికంగా ప్రవర్తిస్తే అతను క్లయింట్ వ్యవహారాల్లో నిజాయితీగా ఉంటాడని సమాజం ఎలా నమ్ముతుంది? అంటే ఆ నమ్మకం పోతుందంటారా? ఖచ్చితంగా. వ్యక్తిగత ప్రవర్తన అనేది వారి వృత్తిపరమైన అర్హతపై నేరుగా ప్రభావం చూపుతుంది. అందుకే తీవ్రమైన తప్పులు చేసినప్పుడు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. అర్థమైంది. వృత్తి పవిత్రత అనేది వారి వ్యక్తిత్వంతో ముడిపడిందన్నమాట. ఇక తర్వాత ఎంవి ధబోల్కర్ కేస్ చూద్దాం. ఇది టౌటింగ్ గురించి. అంటే కోర్టు గేటు దగ్గర నిలబడి క్లయింట్ల కోసం వేచి చూడటం, వారిని ఆకర్షించడానికి ప్రయత్నించడం లాంటివి. అవును, కోర్టు బయట ఆటో వాళ్లు ప్రయాణికుల కోసం పిలిచినట్లు లేదా మార్కెట్లో వ్యాపారం చేసినట్లు లా కమిషన్లిస్తూ క్లయింట్లను తీసుకురావడమనేది వృత్తి గౌరవాన్ని పూర్తిగా దిగజార్చడమే. న్యాయవాది తన ప్రతిభతో క్లయింట్లను ఆకర్షించాలి, కాని ఇలా ఏజెంట్ల ద్వారా కాదు అని కోర్టు స్పష్టం చేసింది. చాలా క్లియర్.
తర్వాత కేసు వినయ్ చంద్ర మిశ్రా కేసు. ఇందులో ఒక జడ్జిని బెదిరించినందుకు తీవ్రమైన చర్యలు తీసుకున్నారు. అవునండి, అది కోర్టు ధిక్కారం కిందకే వస్తుంది. అది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. జడ్జిని బెదిరించడం ఎంత పెద్ద నేరమో మనకు తెలుసు. కాని నా దృష్టిని ఆకర్షించిన మరో కేసు నొరతన్ మల్ చౌరారియా కేసు. ఇది చాలా ముఖ్యమైన కేసు. ఇందులో ఒక లాయర్ కేవలం ఒక ముఖ్యమైన తేదీలో కోర్టుకు హాజరు కాలేదు. అది తీవ్రమైన నిర్లక్ష్యం అని కోర్టు తేల్చింది. అంటే ఒక జూనియర్ లాయర్ ఉదయం నిద్రలేవక కోర్టుకు వెళ్లకపోతే, ఆ రోజు క్లయింట్ ఆస్తి వేలం పడితే అది కేవలం బాస్ దగ్గర పడే తిట్లతో పోయే విషయం కాదా? ఏకంగా సుప్రీంకోర్టు దాకా వెళ్లే దుష్ప్రవర్తనేనా? ఖచ్చితంగా. ఎందుకంటే ఒక క్లయింట్ తన జీవితాన్ని, ఆస్తిని మీ నమ్మకం మీద వదిలేస్తాడు. మీ నిర్లక్ష్యం వల్ల వారికి కోలుకోలేని నష్టం జరిగితే అది కేవలం చిన్న పొరపాటు కాదు, వృత్తిపరమైన ద్రోహమవుతుంది. అబ్బా, చాలా సీరియస్ ఇది. అవును. నేను మర్చిపోయాదో లేదా నాకు టైం లేదు అనే సాకులు చట్టం ముందు పనికిరావు. మీ బాధ్యతను మీరు సక్రమంగా నిర్వర్తించకపోవడం ఖచ్చితంగా మిస్కండక్ట్ కిందకే వస్తుంది. రైట్. ఇక డిఎస్ దలాల్ కేసులో చూస్తే ఒకే కేసులో రెండు వైపులా వాదించడం అంటే పరస్పర విరుద్ధ ప్రయోజనాలుండటం. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి ఇది. ఇది చాలా సింపుల్ లాజిక్. మీరు ఒకే యుద్ధంలో అటువైపు కత్తిగా ఇటువైపు డాలుగా పని చేయలేరు కదా. అది క్లయింట్కు చేసే నమ్మకద్రోహం. బాగా చెప్పారు. ఇక చివరగా మనం ఇందాక మాట్లాడుకున్న అకౌంటింగ్ నియమాలకు సంబంధించిన హరిశ్చంద్ర తివారీ కేసు. క్లయింట్ కోర్టు ఫీజు కోసం ఇచ్చిన డబ్బును లాయర్ స్వంతానికి వాడుకున్నాడు. అవును, ఇది చాలా తీవ్రమైన నేరం. దీనికి శిక్షగా ఆయనపై ఏకంగా జీవితకాల నిషేధం విధించారు. క్లయింటు డబ్బుతో ఆడుకోవడం ఎంత ప్రమాదకరమో ఈ కేసు చాలా స్పష్టంగా చెబుతోంది. ఇవన్నీ వింటుంటే ఈ పాత తీర్పులన్నీ నైతికతకు ఒక మందమైన బౌండరీ లైన్ గీసాయని అర్థమవుతోంది. అవును, ఒక ఫ్రేమ్ వర్క్ ఇచ్చాయి. అయితే ఇక్కడే ఒక పాయింట్ ఉంది. 1961లో ఈ చట్టం రాసినప్పుడు అసలు కనీసం ఊహించని కొత్త సమస్యలిప్పుడు మన ముందున్నాయి. అవే డిజిటల్ యుగంలోని సవాళ్లు. ఆ సోషల్ మీడియా, వర్చువల్ కోర్టులు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వాస్తవమే. టెక్నాలజీ అనేది పాత నిబంధనలకు కొత్త సవాళ్లను విసురుతోంది. మీరన్నట్లు సోషల్ మీడియా తీసుకుంటే అందులో పెండింగ్లో ఉన్న కేసుల గురించి పోస్ట్ చేయడం లేదా యూట్యూబ్లో ఆన్లైన్ ప్రకటనలిచ్చుకోవడం ఖచ్చితంగా నిషిద్ధమే. అడ్వర్టైజ్మెంట్ చేసుకోకూడదు. అవును. ఇక వర్చువల్ కోర్టుల విషయానికొస్తే మీరింట్లో ల్యాప్టాప్ ముందున్నప్పటికీ భౌతిక కోర్టులో ఎంత డెకోరం పాటిస్తారో అంతే పాటించాలి. అలాగే క్లయింట్కి సంబంధించిన డిజిటల్ డేటాను భద్రంగా ఉంచడం, సైబర్ దాడుల నుండి కాపాడటం కూడా ఇప్పుడు న్యాయవాది బాధ్యతే. ఈ టెక్నాలజీ విషయానికొస్తే నాకొక బలమైన ప్రశ్న ఉందండి. ఇది అచ్చం 1960ల నాటి ట్రాఫిక్ రూల్స్ను తీసుకొచ్చి గాల్లో ఎగిరే కారులకు అప్లై చేసినట్లు ఉంది కదూ? ఒక రకంగా అంతేనండి. ఇప్పుడందరూ ఏఐ, చాట్ బాట్లు ఉపయోగిస్తున్నారు. నా పరిశోధన కోసం నేనొక ఏఐని వాడాననుకుందాం. కానీ ఆ ఏఐ తప్పుచేసి ఎప్పుడూ లేని ఒక ఫేక్ జడ్జిమెంట్ను సృష్టించి ఇచ్చింది. దీనినే ఏఐ హాలుసినేషన్ అంటారు కదా. అవును. నేను దాన్ని గుడ్డిగా తీసుకువెళ్లి జడ్జి ముందు పెట్టాను. అప్పుడు తప్పెవరిది? ఒకవేళ నేను క్యాల్కులేటర్ వాడితే అది తప్పు లెక్క చూపిస్తే నేను క్యాల్కులేటర్ని తిడతాను, కానీ నన్ను నేను నిందించుకోను కదా. మరి ఇక్కడ నేను ఏఐ తయారు చేసిన కంపెనీ నేనెందుకు నిందించకూడదు? నాకెందుకు శిక్ష పడాలి? క్యాలిక్యులేటర్ పోలిక ఇక్కడ పనిచేయదండి. ఎందుకు? ఎందుకంటే ఒక క్యాలిక్యులేటర్ కేవలం గణితాన్ని చేస్తుంది, కానీ ఒక న్యాయవాది కోర్టు ముందు ఒక చట్టపరమైన వాస్తవాన్ని సమర్పిస్తున్నాడు. కోర్టుకొక పత్రాన్ని ఇస్తున్నారంటే దాని కింద మీ సంతకం ఉంటుంది. రైట్. ఆ సంతకం అర్థమేమిటంటే దీని ప్రామాణికతను నేను స్వయంగా సరిచూశాను, ఇది వాస్తవమైనది అని కోర్టుకు మీరిచ్చే హామీ అది. ఆ బాధ్యత మీదే తప్ప దాన్ని మీరు ఏ టెక్నాలజీకి లేదా జూనియర్కి బదిలీ చెయ్యలేరు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఇలాగే ఏఐ ఇచ్చిన తప్పుడు సైటేషన్లు వాడిన లాయర్లకు విపరీతమైన ఫైన్లు పడ్డాయి. టెక్నాలజీ అనేది ఒక సాధనం మాత్రమే, దాని అవుట్పుట్కి బాధ్యులు మీరే. చాలా స్పష్టంగా ఉందండి. కోర్టు ముందు బాధ్యత ఎప్పటికీ మనిషిదే. ఏఐ మీద నెట్టేయలేము. ఖచ్చితంగా. సరే, ఈ డిజిటల్ సవాళ్లతో పాటు సోర్సెస్లో ఇంకొక పాయింట్ ఉంది. సెక్షన్ 16 కింద ఉన్న సీనియర్ అడ్వకేట్స్ గురించి. వీరికి కొన్ని ఆంక్షలున్నాయని చదివాను. వారు నేరుగా వకాల్నామా వేయకూడదు, ఒక జూనియర్ లేదా అడ్వకేట్ ఆన్ రికార్డ్ లేకుండా నేరుగా వాదించకూడదు అనుంది కదా. అవును, సెక్షన్ 16 అదే చెబుతుంది. నా ప్రశ్నేంటంటే,
వారు ఎంతో అనుభవం ఉన్న గొప్ప లాయర్లు కదా. ఒక క్లయింట్ నేరుగా వారి దగ్గరికి వెళ్లి కేసిస్తే అన్ని పనులు ఆ సీనియర్ లాయరే చేసుకోవచ్చు కదా. ఈ ఆంక్షలెందుకు పెట్టారు? సీనియర్ అడ్వకేట్ అనే హోదా వారి విశేష అనుభవానికి, అలాగే వాళ్ల న్యాయ పాండిత్యానికి ఇచ్చే ఒక గౌరవం. ఒకవేళ సీనియర్ లాయర్లే డ్రాఫ్టింగ్ నుండి వకాల్నామా వరకు అన్నీ చేస్తే ఇక కొత్తగా వచ్చే జూనియర్ లాయర్లకు పనెక్కడుంటుంది చెప్పండి. వారు వృత్తిని ఎలా